హాయ్ అండి. బెండకాయ ఫ్రైలో ఇవి 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత. ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే బావుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి 4 తీసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక వెల్లుల్లి 4 కొంచెం క్రంచ్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మొత్తం ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం చిదురు అవుతాయి. సో మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేశాక సాల్ట్ కావాల్సినంత వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. మీకు తగినట్టు కారం వేసుకోండి. ఇవి ఫ్రై చేశాక నెక్స్ట్ వేయించి పెట్టిన వేరుశనగ పప్పు, ధనియాలు, కొబ్బరి పొడి. అంతే అండి, బెండకాయ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.